ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. వారు తొట్టిల్లిపోకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దకు నేను వారిని నడిపించదును అంటున్నాడు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. తెలుసు యేసయ్యకు, దేవునికి తెలుసు అనేకమైన మార్లు సుఖ దుఃఖాలు ఈ మానవ జీవితంలో సర్వసాధారణమని. అయితే ప్రభు అంటున్నాడు, నా బిడ్డలు కొన్ని సమయాల్లో వారు ఏడుస్తూ నా సన్నిధికి వస్తారు. కృంగిన స్థితిలో, కృషించిన స్థితిలో, దుఃఖంతో, బాధతో నా సన్నిధికి వస్తారు. అయితే వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా, కేవలం ఏడుస్తూ కూర్చుంటే కార్యాలు జరగవు. హన్నా దేవుని యొక్క దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ ఏడ్చింది. కొందరు అందరి ముందు ఏడుస్తారు కానీ దేవుని సన్నిధిలో కూర్చి ఏడవటానికి మనసు ఉండదు. అయితే దేవుని భక్తులైన మనం, నీ కన్నీటి బొట్లు ఆయన తన కవిల్లో దాచుకుంటాడు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసే ప్రార్థనలు ఆలకించడానికి ప్రభు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన ఆవరించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నా బిడ్డలు తప్పకుండా దుఃఖము ఏడుపుతో నా సన్నిధికి వస్తారు. వచ్చిన వారు ఏం చేస్తారంటున్నాడు దేవుడు? ప్రార్థిస్తారు అంటున్నాడు. చక్కగా పోయే బాటలో నీ దేవుడిని నడిపిస్తాడు. నీళ్ల కాలువల యొద్ద నేను నడిపిస్తాడు. నీళ్ల కాలువల యొద్ద నాటబడిన చెట్టు అన్ని కాలాల్లో పచ్చగా ఉంటుంది. నీళ్ల సదుపాయం ఉన్నటువంటి వ్యవసాయ భూములకు అధికమైన రేటు ఉంటుంది. ఎన్ని ఎకరముల భూమి ఉన్నా నీళ్ల సదుపాయం లేనటువంటి భూములకు తక్కువ రేటు ఉంటుంది. కొంచెము భూమి అయినా, కొంచెము వ్యవసాయ భూమి అయినా అది నీళ్ల సదుపాయం ఉంటే ఏ పంట వేసినా వ్యవసాయకుడు ఆ ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి నీటి సౌకర్యం ఉన్నటువంటి పొలాన్నే కొనాలనుకుంటాడు. దేవుని ప్రజలారా, ప్రభు అంటున్నాడు, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వు అన్ని కాలాల్లో పచ్చగా ఉంటావని ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మంచి త్రోవలలో నేనే నా బిడ్డలు నడిపిస్తానంటున్నాడు. ఇవి రెండు ప్రభు నీ జీవితంలో చేయాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే. వారు నా సన్నిధికి ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నీటి కాలువల యొద్ద నాటుతానంటున్నాడు. ఎంతమందికి నీటి కాలువల యొద్ద నాటబడాలని ఆశగా ఉంది? దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితిలో ఎంతో మంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దుఃఖంతో, వేదనతో, బాధతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగా వారికి త్రోవలు ప్రభు సరళపరిచాడు. ఎండినటువంటి ఆకుల వెనుక మరలా పచ్చని చిగురు ఉంటుందనే ఆ వాస్తవాన్ని దేవుడు తన భక్తుల జీవితంలో నెరవేర్చాడు. ఆకులు రాలిపోతున్న చెట్టును చూస్తే తెలియని వాళ్ళు అనుకుంటారు, ఇక ఇది చనిపోతుందేమో ఈ చెట్టు అని. ఒక ఆకు, ఎండిన ఆకు రాలుతూ ఉండగానే దాని వెనక నుంచి పచ్చని చిగురు అనేది ఉంటుంది. అలానే దేవుని యొక్క భక్తుల జీవితంలో కూడా నీ జీవితంలో నువ్వు పడిపోతున్న సమయంలోనే నిన్ను ఉద్ధరించడానికి దేవుని యొక్క దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ ఆశీర్వాదాలు మీరు మోసుకొని వెళ్తారు, దీవెనలు మీరు మోసుకొని వెళ్తారు. ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నా ప్రజలైన వారు ఏడుస్తూ నా సన్నిధికి వస్తారు, దుఃఖముతో వస్తారు, రోగములతో వస్తారు, గుండె చెదిరిపోయిన పరిస్థితిలో వస్తారు, ఒంటరితనంతో వస్తారు, ఏకాంగులుగా వస్తారు, విధవరాండ్రుగా వస్తారు, శ్రమల చేత ఏడ్వబడిన స్థితిలో వస్తారు, అవమాన భారముతో వస్తారు, కృంగినే స్థితిలో వస్తారు. ఇక జీవితంలో ఏముంది, అప్పులు పాలైపోయాను, సమస్యల వలయంలో చిక్కబడ్డాను, ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితి తలంపులతో కూడా వస్తారు. అయితే నేను వారిని ఉద్ధరిస్తాను. వారు చేయవలసింది ఒక్కటే, దుఃఖముతో వచ్చే నా బిడ్డలు వారి దుఃఖము నుంచి విడుదల వారు పొందాలంటే వారు ప్రార్థన చేయుచూ ఉండగా వారి త్రోవలను నేను సరళపరిచి నీటి కాలువల యొద్ద నా బిడ్డలు నేను నాటుతాను అని ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో నీళ్లు చేదైపోయాయని ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ చేదు నీళ్ళని మంచి నీరుగా, మధురమైన నీరుగా ఆయన మార్చాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో హోరేబు బండలో ఉండి నీరునిచ్చినటువంటి దేవుడు బండలో నుంచి నీరిచ్చాడు. భూమిలో నుంచి, నేలలో నుంచి కాదు. దేవుని బిడ్డలారా, బండను బద్దలు చేసి ఆయన తన ప్రజల కొరకు నీరునిచ్చాడు. వారు ఏడ్చారు, మాకు నీరు లేదని. బండలు, రాళ్లు, తుప్పలు ఉన్న స్థలముల్లో మేము ఉన్నాం, నీరు లేక మేము చనిపోతామేమో, ఆహారం లేక మేము మరణిస్తామేమో అని దుఃఖపడుతున్న సమయంలో ఆకాశంలో నుండి ఆహారాన్ని పంపించాడు. బండలను బద్దలు చేసి ఆయన ప్రజలకు కావలసినటువంటి నీటిని అనుగ్రహించిన సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో సంసోను చావనై ఉండగా లేహీలోని గోతిని ఆయన చీల్చి సంసోనుకు కావలసిన నీరుని ఆయన ఇచ్చాడు. ఎంతో బలాఢ్యునైన నేను దాహముతో ఉన్నాను, కేవలం ఒక్క చుక్క నీరు లేక నేను చనిపోవాలా అని వేదన పడుతూ, నీరే లేదు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే. అయితే ఇతను బాగా పోరాడాడేమో, శరీరం బాగా అలసిపోయింది, దుఃఖముతో, వేదనతో దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉండగా ఆయన గోతిని చీల్చి సంసోను నిమిత్తమైన నీరుని అనుగ్రహించినటువంటి వాడు. అతనుకున్న ఆ కష్టములో సహాయం చేయడానికి స్నేహితులు లేరు, దగ్గరలో కన్న తల్లిదండ్రులు లేరు. దేవుని బిడ్డలారా, ఎవరూ లేని సమయంలో, దిక్కులేని స్థలాల్లో, దిక్కులేని ప్రదేశాల్లో నీకు సహాయంగా అన్ని సమయాల్లో, అన్ని వేళ నీతో ఉండే, నీలో ఉండే
నడిపించే ఆ పరిశుద్ధాత్మ సన్నిధి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మోసుకుని వెళ్ళు. యోసేపులాగా ఐగుప్తుకి వెళ్తే ఏంటి, ఫలించాడు. జైల్లో ఉంటే ఏంటి, కొంతకాలం ఒక దేశానికే ప్రిజన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ గా వెళ్లి దేవుని ఉన్నతమైన మనకి గనపరిచాడు. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాడు యోసేపు, ఫలించాడు. ఇంక నువ్వు వాక్యంలో మనం గమనించినట్లయితే మరి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం, యెహోషువ యుద్ధములో శత్రువులు జయించలేకపోతున్న సమయంలో చీకటి పడితే యుద్ధం ఆపాలి, అది నియమం. చీకటి పడటానికి ముందుగానే ఇజ్రాయేలీలు ఓడిపోయే పరిస్థితి వచ్చిన్నది. చీకటి పడే సమయానికి శత్రువుల చెయ్యి పై చేయిగా ఉన్నది. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు యెహోషువకి. ఒక ఆలోచన వచ్చింది, ఇంకా కొంత పగలు ఉంటే, వెలుతురు ఉంటే శత్రువుల మీద కక్ష తీర్చుకోవచ్చు, శత్రువుల్ని జయించవచ్చు. కానీ 6 గంటలు అయిపోగానే చీకటి పడిపోద్దే. చీకటి పడకుండా సూర్యుడు అలానే నిలబడి ఉంటే, రాత్రంతా వెలుతురుంటే మా శత్రువులు మేము జయించగలం. నరమానవుడికి రానటువంటి ఆలోచన యెహోషువకు వచ్చింది. అద్భుతమైన విషయాన్ని దేవుని సన్నిధిలో అడిగాడు. అయా సూర్యుడిని ఆగిపో, చంద్రుడిని ఆపు చేయి, చీకటి పడకుండా వెలుగునివ్వమని అడిగాడు. అతని ప్రార్థన దేవుడు మన్నించాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదిగా ఉంటుంది. నీతిమంతుల యొక్క కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. నీతిమంతుల యొక్క కొమ్మును దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన భక్తుల యొక్క ప్రాణం ఆయనకు ఎంతో విలువైనది. ఆయన భక్తుల ప్రాణమును ఆయన సేద తీరుస్తాననే ఆ మాట ఆనాడు యెహోషువ జీవితంలో నెరవేర్చబడ్డది. ఇంకా నువ్వు లేయా అవమాన భారంతో అటు సంతానము లేక, ఇటు భర్త చేత ద్వేషింపబడి, అటు తన చెల్లి చేత ద్వేషింపబడి, ఇటు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, నా భర్త నన్ను ద్వేషించాడు, నా చెల్లి నన్ను ద్వేషిస్తుంది, నన్ను మోసం చేశావని నువ్వన్నా నాకు న్యాయం చేయమంటే, నీతో నాకు పని లేదు, పెళ్ళయి వెళ్ళిపోయావు, ఇక నీ జ్ఞానంతో నువ్వు నడిపించుకొని కుటుంబాన్ని తండ్రి కూడా చేతులెత్తేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. యాకోబు అంటూ ఉన్నాడు, మోసం చేసి మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. నువ్వు జబ్బు కళ్ళు కలిగిన దానివి, నా కళ్ళకి నీ యొక్క స్వరూపము అందముగా లేదు, నువ్వు నన్ను ఆకర్షించలేదు, నీ చెల్లె నన్ను ఆకర్షించిందని తోలనాడుతూ వచ్చాడు. ఎటు తోచని స్థితిలో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి ఆకర్షించడం ప్రారంభించింది లేయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని ఆకర్షించడం ప్రారంభించింది, కన్నీటితో మొరపెట్టడం ప్రారంభించింది. లేయా అవమానం పొందుట పరలోకంలో ఉన్న దేవుడు చూశాడంట. దేవుని బిడ్డలారా, ఈ రోజు నింద అవమానం నీ పైకి వస్తే దేవుడు నిన్ను చూస్తాడు. నీకు ఏ విధంగా నిందింపబడుతున్నావు, హింసింపబడుతున్నావు, తోలనాడబడుతున్నావు, త్రోసివేయబడుతున్నావు, బంధుమిత్రుల్లో ఏ విధంగా చిన్నచూపు చూడబడుతున్నావు, ఇంటి వారి మధ్యలో ఏ విధంగా హింస పాలవుతున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తాడు. ఆయన మరుగుపరచబడినది ఒకటి లేదు. లేయా అవమానం పొందుట దేవుడు చూశాడు. ఆమె గర్భమును దేవుడు తెరిచాడు. యాకోబు లేయాని ప్రేమించే విధంగా అతని మనస్సును దేవుడు నూతన పరిచాడు. ప్రభు సన్నిధిని గనపరిచింది లేయా. బిడ్డన కన్నా ప్రతి మారు కూడా ప్రభువుని గనపరిచింది. స్తుతి కుమారుడని యోధాకి మంచి పేరు పెట్టింది. యోధా అనగా స్తుతి. నా నిందను నా అవమానమును నా దేవుడు కొట్టివేశాడని ఎంతగానో సంతోషించింది. 12 గోత్రముల్లో అత్యధికమైన సంతానమునకు తల్లిగా ఉండే భాగ్యాన్ని సర్వశక్తి గల దేవుడు లేయాకే ఇచ్చాడు. అందువల్లనే దుఃఖముతో వచ్చే నా బిడ్డలు వారి దుఃఖము నుంచి విడుదల వారు పొందాలంటే వారు ప్రార్థన చేయుచూ ఉండగా వారి త్రోవలను నేను సరళపరిచి నీటి కాలువల యోర్న నా బిడ్డలు నేను నాటుతాను అని ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. హెచ్చు కుడివైపు నుంచి ఎడవైపు నుంచి రాదు గాని హెచ్చించువాడు దేవుడే. మొదటివారు కడపడివారు, కడపడివారు మొదటివారు అయ్యే అవకాశం ఉంది. నీ భక్తి, నీ విశ్వాసము, నీ పరిశుద్ధమైన జీవితం, నీ కన్నీటి ప్రార్థనలు దేవుణ్ణి ఆకర్షిస్తే అద్భుతమైనటువంటి మేలులతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. అయ్యా నిన్ను ఆకర్షించే ప్రార్థనలు నాకు నేర్పించయ్యా, నీ సన్నిధిని మోసుకొని వెళ్లే కృప నాకు దయచేయండి నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ పైన ఉన్న నిందను కూడా దేవుడు కొట్టివేస్తాడు. నీ పైన ఉన్న అవమాన భారాన్ని కూడా ప్రభు తీసివేస్తాడు. నీ బాధ, దుఃఖమును, చింతను కూడా ప్రభు తొలగించి నిన్ను బలపరుస్తాడు. దేవుని బిడ్డలారా, రూతు తన జీవితం మోడుబారిపోయింది అనుకున్నది. ఎప్పుడైతే సర్వోన్నతమైన దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆశ్రయించాలని తన జీవితంలో ఒక చక్కటి తీర్మానం తీసుకుందో, మోడుబారిన జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. ఆమె జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. పాపాత్ముల్ని పరిశుద్ధులుగా మార్చినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అనాథ అని పిలువబడుతున్నటువంటి ఎస్తేరు తన చిన్నాన్న దగ్గర పెరిగి పెద్దదైనది. ఆమె యొక్క స్థితిని చూసిన దేవుడు జాలితో, దయతో ఒక దేశానికే రాణిగా అయ్యే ఉండే విధంగా ప్రభు ఆమె పట్ల కూడా కృప చూపించాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీలని, పురుషులని, వారని, వీరని భేదం లేదు గాని గొర్రెల కాపర్లు ఉన్నారు, కంసాలులు ఉన్నారు, ఇల్లు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారి యొక్క వృత్తిని బట్టి దేవుడు వారిని దీవించలేదు గాని వారి భక్తిని బట్టి దేవుడు వారిని దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనమా, నీ ప్రయాస క్రీస్తుల వ్యర్థం కాదు. నీ కన్నీటిని ప్రభు చూస్తున్నాడు.
దైవ వాక్యంలో మనం చదివినట్లుగా ఇర్మియా 31:9 నీళ్ల కాలవల యొద్దను నేను వారిని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చాలని, మీ జీవితాల్లో మేలు చేయాలని, మీరు దేవుని యొక్క చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగానే ఉండాలని, నీవు చేసే ప్రయత్నాలు సఫలమవ్వాలని, నీ ఉద్దేశములు సఫలమవ్వాలని, మీ మధ్యలో మీ పిల్లలు ఆస్వాదింపబడాలని, కృపగల దేవుని యొక్క హస్తము, ఆయన బలమైన సన్నిధి మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం ఈ రాత్రి, వారు ఏడ్చుచు నా సన్నిధికి వస్తారు, అయితే వారు నా నామంలో ప్రార్థన చేయుచు ఉండగా వారి నిమిత్తమే నూతన మార్గములు నేను సరళపరిచి, వారు తొట్టిల్లిపోకుండా వారిని కాపాడి నీటి కాలువల యొద్ద నేను నా బిడ్డల్ని నాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముచున్నారండి? అవును, మేము ఏ దుఃఖముతో ఏ బాధతో వచ్చినా మేము ప్రార్థన చేసినప్పుడు మా దేవుడు మేము తొట్టిల్లిపోకుండా మా కొరకు నూతన మార్గములు సరళపరిచి నూతన జీవములో మమ్మల్ని నడిపించి నీటి కాలువల యొద్ద మా దేవుడు మమ్మల్ని నాటుతాడని నమ్మకించిన వారు మీ కుడి చేతిని పైకెత్తి ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనమా, మీ జీవితంలో ఉన్న ఏ భారమైనా, ఏ దుఃఖమైనా, ఏ చింతైనా, ఏ వేదనైనా, అది ఇంటైనా బయటైనా లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సంఘర్షణలైనా దేవుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భారభరితమైన మనసుతో వచ్చిన వారు మీలో ఉంటే, ఇబ్బందుల్లోనూ కష్టముల్లోనూ కాడిని మోయిచు వచ్చిన వారుంటే, బంధకములో ఉన్న వారు వచ్చి ఉంటే ఒక్కటే చేయవలసింది, వారు ఏడ్చుచు నా సన్నిధికి వచ్చెదరు, వారు ప్రార్థించుచూ ఉండగా నేను వారు తొట్టిల్లిపోకుండా మంచి మార్గంలో వారు నడిపించి నీటి కాలువల యొద్ద వారిని నాటుతానంటున్నాడు. మంచి మార్గములు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన తన సన్నిధి దూతను మీకు ముందుగా పంపించి మూయబడిన మీ త్రోవలు, ముళ్ళ కంచెలతో ఉన్నటువంటి మీ త్రోవలు, కష్టములో ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీ త్రోవలు, అరణ్యం వల్ల ఉన్నటువంటి మీ త్రోవల్ని దేవుడు సరళమైన త్రోవలుగా చేయబోతున్నాడు. ఆయన గద్దించబోతున్నాడు మీకు ఎదురవుతున్నటువంటి సోదరులను. ఆయన బాహుబలముతో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన కౌగిట్లో, ఆయన అరచేతులు మిమ్మల్ని చెక్కుకొని ఆయన భుజముల మీద మిమ్మల్ని మోయబోతూ ఉన్నాడు. కోడి తన రెక్కల చోట్న తన బిడ్డలను కాయినట్లుగా సర్వోన్నతమైన దేవుని యొక్క నీడలో, ఆయన ఆశ్రయములో, ఆయన కృపలో మీరు నడవబోతున్నారు. దైవజనమా, నిండు మనసుతో ఎందరైతే పూర్ణ హృదయంతో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నన్ను దర్శించు ప్రభువా, నన్ను తాకు ప్రభువా, నన్ను తట్టు ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీ కొరకు నూతన మార్గం సరళపరచబడబోతున్నారు. మీరు నీటి కాలువల యొద్ద నాటబడే చెట్లు వలె ఉండబోతున్నారు. ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చే చెట్లు వలె మీరు ఉండబోతున్నారు. అన్ని కాలాల్లో మీరు ఫలిస్తారు అంటున్నాడు. నీరు లేని సమయాల్లో కూడా మీరు ఫలిస్తారు. దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవుడే మీకు జీవముగా ఉండి నడిపిస్తారు అంటున్నాడు. అయ్యో అయ్యో అనే పరిస్థితి మీ జీవితాల్లో లేకుండా దేవుని కృప, ఆయన కృప వలన సమస్తము సాధ్యమవుతున్నాయి. మమ్మల్ని బలపరుస్తున్న దేవుని ద్వారా మేము అన్నీ చేసుకోగలుగుతున్నామని ఆశీర్వాద మాటలు మీ నోట వినాలని యేసయ్య ఆశపడుతున్నాడు. హృదయాంతరములు తెచ్చి ఎవరికి వారిగా మీ మనస్సులో ఉన్న భారమంతా ప్రభు సన్నిధిలో కృమ్మరించండి. ఆయన మీ మంచి స్నేహితుడు. మీరేం మాట్లాడతారో వినాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఆ పరలోకంలో తండ్రితో ఏం మాట్లాడుతున్నావో ఆయన వింటున్నాడు చెవియొగ్గి. నీ ప్రార్థనలు ఆయన చెవిలోనికి చొచ్చుచూ ఉన్నాయి. పరలోక ఆశీర్వాదములతో మీ ప్రభు మిమ్మల్ని దర్శించునై ఉన్నాడు. మహాపరిశుద్ధమైన నా ప్రియదైవం, మా సర్వశక్తిమంతుడా, కృపగలనవాడా, అయా తల్లులను, తండ్రులను, పెద్దలను, చిన్నలను, వృద్ధులను, కన్యకలను నీ ఆత్మాభిషేకముతో బలపరచండి. నీ వాగ్దాన నెరవేర్పును వారి జీవితాల్లో అనుగ్రహించండి. నీ పరిశుద్ధ బాహువు నిన్ను ఆశ్రయించి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి నడిపించమని సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.